నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. కొన్ని బైబిల్ వ్రాతప్రతుల్లో ఈ వచనంలోని దేవుడు అనే మాట నా దేవుడు అని ఉంది. దేవుణ్ణి నా దేవుడు అంటున్నాడు పౌలు. నీ దేవుడు, నా దేవుడు, పౌలు దేవుడు అంటారా? నా దేవుడు అంటే నాకు ఆ ఏకైక నిజ దేవునికి ఉన్న సంబంధం. పౌలు నా దేవుడు అంటున్నాడంటే ఎఫెసులో తనను మృగాలు చీల్చివేయకుండా కాపాడిన దేవుడు, రాళ్లతో బెత్తాలతో అకారణంగా దెబ్బలు తిన్నప్పుడు ఊరడించిన దేవుడు, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో తేలియాడుతూ గడిపినప్పుడు రక్షించిన దేవుడు, ప్రయాణాలలో దొంగల వలన, నదుల వలన, స్వజనుల వలన, అన్యుల వలన, పట్టణాలలో, అరణ్యాలలో, జాగరణల్లో, ఉపవాసాల్లో, బట్టలు లేని స్థితిలో, చలిలో పౌలును ఆదరించిన దేవుడు. అందుకే పౌలు గుండెలపై చేయి వేసుకొని నా దేవుడు అంటున్నాడు. నీ దేవుడు ఎలాంటివాడు? రాత్రివేళ ఒంటరిగా నిద్ర పట్టక వెచ్చని కన్నీరు చెంపల మీదుగా జాలువారుతున్నప్పుడు తన చల్లని చేతులతో నీ కన్నులు తుడిచిన దేవుడా? భయంతో, ఇబ్బందిలో, అవసరతలో చిగురుటాకులా వణిగిపోతున్న వేళ కౌగలించి సముదాయించిన దేవుడా? ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టి భీతి కొలిపిన నైరస్యం అంధకారంలో నేనున్నాను, నా కోసం జీవించు అని వాత్సల్యంతో హత్తుకున్న దేవుడా? ఆ నీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తాడు. నీకు చాలిన దేవుడు. నీ అవసరాలెన్నో నీకు తప్ప మరెవరికీ తెలియవు. ఈ కొత్త సంవత్సరంలో మరింకెన్ని అవసరాలు ఉంటాయో నీకే తెలియదు. అయితే నేటి వాగ్దానం ఇదే: నీ ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడు. ఆర్థికమా? ప్రేమ అవసరమా? మనిషిగా గుర్తింపు అవసరమా? విద్య, ఆరోగ్యమా, విజ్ఞానమా? ప్రతి అవసరాన్ని తీరుస్తాడా? ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఇక్కడ భూమిపై ఉన్నాను అనే శంక అవసరం లేదు. ఆయన క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనుషుల్లో మనిషిగా మనల్ని ప్రేమించి మనిషిగా వచ్చిన మనుష్య కుమారునిలో దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. క్రీస్తులో ఉన్నవారి అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. మామూలుగా కాదు, మహిమలో తీరుస్తాడు. పోయినేడంతా వ్యవధి లేకపోయినా వీలు చేసుకున్నావు. శక్తికి మించిన కానుకలు భక్తితో ఇచ్చావు. బలం లేకున్నా ఫలం తెచ్చావు. రా, ఈ ఏటికి ఇదే నీ దీవెన. ఈ సంవత్సరం ఏమి అవంతరాలో, ఏమి అవసరాలో అనే దిగులు అవసరం లేదు. ఫిలిప్ సంఘానికి పౌలు రాసిన ఈ మాటే ఈ ఏటికి నీకు నాకు ప్రేమపూర్వక వాగ్దానం, అవధుల్లేని అభయం.